హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగిసిపోతుంది. నిన్న మొన్ననే ప్రారంభం అయ్యింది అని అనుకునే లోపే అప్పుడే బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారం ముగింపుకు చేరుకుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకైతే అదిరిపోయే ఎంట్రీ అయితే ఇచ్చాడు. స్టైలిష్ లుక్లో రఫ్ యాటిట్యూడ్తో బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా ఒక్కొక్కరు తాట తీసి వదిలిపెట్టాడు ఈరోజు. ఇక ఈ సీజన్ వారం వారంకి నాగార్జున హోస్టింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఇదే సమయంలోనే ఢమాన్ పవన్తో మాట్లాడుతూ గత వారం కెప్టెన్గా బాగా చేశావు అంటూ ప్రశంసించాడు. దీంతో ఢమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టెనెంట్స్ను ఓనర్స్ను బాగా మేనేజ్ చేశావు, ఇంటిని కంట్రోల్లో నడిపించావు. అయితే అసలుకి టెనెంట్స్ని ఎందుకు ఇంట్లోకి రానించావు? వారందరూ టెనెంట్స్కి ఇచ్చిన హౌస్లో ఉండాలి కదా, అందరూ కలిసి ఒకే దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు ఏం చేశావు అంటూ క్వశ్చన్ చేయడంతో ఢెమాన్ అయితే సైలెంట్గా అయిపోయాడు. ఇక ఢెమాన్ రీతుని కాకుండా నామినేషన్స్ నుంచి శ్రీజాని సేవ్ చేశావు కదా, ఎందుకు అని అడిగితే, సార్ నేను ఆ రోజే చెప్పాను, రీతు తప్పు చేసింది అని ఒప్పుకుంది, వారందరూ అదే రీజన్ చెప్పి నామినేట్ చేశారు, నాకు ఆ రీజన్ తప్పు అనిపించింది, అందుకే రీతుని నామినేషన్స్ నుంచి సేవ్ చేయలేదు. ఇక శ్రీజాకి వారందరూ చెప్పిన రీజన్ నాకు అంతగా కన్విన్స్ అవ్వలేదు, అందుకే శ్రీజాని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాను అని చెప్పాడు. దీంతో రీతు ముఖం మరోసారి మాడిపోయింది. ఇక నీకు దివ్య ర్యాంక్ ఇచ్చే టాస్క్లో 4వ స్థానం ఇచ్చింది, నీ అభిప్రాయం ఏమిటి అంటే, దివ్య నిఖిత అభిప్రాయాన్ని నేను ఆడియన్స్ అభిప్రాయం అని అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటి వరకు చూసిన గేమ్పై ర్యాంకులు ఇస్తున్నాను అని చెప్పింది. అలాగే దివ్య చెప్పిన పాయింట్స్ నేను డీకోడ్ చేసి ఆటలో ముందుకు పోవడానికి ఆలోచిస్తాను అంటూ చెప్పాడు. ఇక క్యాప్టెన్ అయ్యావు కాబట్టి రెండోసారి క్యాప్టెన్ ఎవరికైనా ఇద్దామని క్విట్ అయ్యావా అంటే, లేదు సార్, నాకు అక్కడ అవకాశం లేదు కదా, అక్కడ దివ్యనే సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఆమె కూడా అదే రీజన్ చెప్పింది, ఇప్పటికే క్యాప్టెన్ అయ్యావు కాబట్టి మరో వారం గ్యాప్తో నువ్వు క్యాప్టెన్ అయితే నీ తప్పులు నీకు తెలుస్తాయని చెప్పింది కాబట్టి ఇక నేను అక్కడ ఏమీ చేయలేకపోయాను అంటూ ఢెమాన్ అయితే చెప్పాడు. సో మొత్తంగా ఢెమాన్ పవన్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.